షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవునిలో స్థిరంగా ఉండటానికి వచ్చింది. పేతురు యోహానుకి దేవునిలో స్థిరంగా ఉండటానికి వచ్చింది. పౌలు శిలాసులకి విశ్వాసములో బలంగా ఉండటానికి వచ్చింది. అదిగో దేవుని కోసం చనిపోవటానికి స్తెఫానికి నీ ఇంట్లో ఉన్న శ్రమ దేనికి వచ్చింది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమనయ్యా ఎందుకు వచ్చిందో అని మాత్రం అనగండి. ఎందుకు వచ్చిందో ప్రతి ఒక్కరికి. దావీదు తన కొడుకు ఎందుకు చనిపోయాడో తనకి బాగా, ఆదాము అవ్వ ఏదో తోటలోంచి ఎందుకు గెంటేశారో వాళ్ళకి తెలుసు. కైను దేశదిమ్మరి ఎందుకు అయ్యాడో తెలుసు. నోవా టైంలో జనం ఎందుకు చనిపోయారో తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణం ఎందుకు నాశనం అయ్యిందో వాళ్ళకి తెలుసు. ఈరోజున నీకు కూడా తెలుసు నీ కుటుంబంలో ఇది ఎందుకు జరుగుతుందో. నీ మనస్సాక్షిని అడుగు, నీ ఆత్మ